దేవస్థానములకు గౌరవనీయులు కడప శాసనసభ్యురాలు శ్రీమతి మాధవి రెడ్డి గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఈ పురాతన దేవస్థానం అభివృద్ధి సంకల్పించుకొని నూతన ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చినారు. మొట్టమొదటిగా సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం. కడప పట్టణం దేవుని కడపలో వెలసిన శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమింపబడిన కారణమున నేను మా శక్తి సామర్థ్యములను వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానముతో నిర్భయుడనై దేవాలయ అభివృద్ధియే దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ హిందూ దేవాదాయ ధర్మాదాయ దేవాలయాల సంస్థల విధులను కూర్చిన 1987వ సంవత్సరం చట్టం ప్రకారం దానికి సంబంధించిన నియమములను అనుసరించి ప్రవర్తించగలవాడనని హిందూ మూలముగా దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. లేక తెలియబడిన రహస్య విషయము ఏదేని కానీ నా ధర్మకర్త బాధ్యతలను సక్రమముగా నిర్వహించుటకు ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ తెలుపక రహస్యముగా బాలకృష్ణ తండ్రి నారాయణ గారిని ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ఉండవలసిందిగా శ్రీ పోతురాజు ప్రతిపాదించగా శ్రీమతి జి పార్వతమ్మ మరియు ఇతర సభ్యులు బలపరచడమైనది. కాబట్టి ఈ దేవాలయానికి ఏకగ్రీవంగా శ్రీ ఎం బాలకృష్ణ తండ్రి నారాయణ గారు ఏకగ్రీవంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ఎన్నుకోవడమైనది. చెప్తాలి అందరు దగ్గర తీస్తాను. ఒక్క నిమిషం. ఓకే సార్ అని అన్న చెప్తాను. ఓకే ఓకే రెడీ సార్. సోమేశ్వర స్వామి గారు ఓకే ఇక్కడ చూడండి. వెయిట్ నా ఇలా చూడాలి. ఓకే వెయిట్ నా చూడాలి. ఓకే ఓకే రెడీ. ఈరోజు ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో మీరు ఒకటి గమనించాలి. అన్న అప్పటి నుంచి అంటా ఉంటాడు, మాకెప్పుడు బలిజోళ్ళకి ఒక చైర్మన్ కాదు కదా డైరెక్టర్ కూడా ఇయ్యాల దేవుని కడపలో అని చెప్పి. మాకు ఆ విషయం అసలు తెలియదు. దేవుని కడప శివాలయం అనగానే బలిజ కమ్యూనిటీ నుంచి మీరే అందరు కలిసి ఒక వ్యక్తిని ప్రపోజ్ చేయండి అని చెప్పినాం. వాళ్ళందరూ యునైటెడ్గా బాలకృష్ణని చెప్పారు. ఆ తర్వాత కడపలో ప్రతి ఒక్క ప్రాంతం నుంచి డైరెక్టర్స్గా ఒక్కొక్కరు ఎత్తుక్కున్నాం. మేము తిరుగుతున్నప్పుడు నన్ను వేయండి అక్క అని రిక్వెస్ట్ చేసుకున్న వాళ్ళందరినీ ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి గుర్తుపెట్టుకొని పుస్తకంలో వాళ్ళ పేర్లు రాసుకొని మరి ఈసారి ప్రతి ఒక్కరికి కడపలోని నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉండాలని చెప్పి వాసన్న
అదే విధంగా జాగ్రత్త చేసి కూర్పు చేసిన పాలక మండలి ఇది. ఈ పక్కకు రా. కిరెడి సార్ చూడండి, కిరెడి స్మైల్ సర్వే అలాగే ఉండాలి. ఎలక్షన్స్ లో మా పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించండి. కార్పొరేషన్ మన చేతికి వస్తే అభివృద్ధి ఎట్లుంటుందో చేసి చూపిస్తాం. 500 కోట్లతో తాగునీటి కష్టాలు తొందరలో తీరబోతున్నాయి, పనులు ప్రారంభమవుతున్నాయి. ఈరోజే మన మృత్యుంజయకుంట శివాలయం 6 కోట్లతో తిరుమల టీటీడీ బోర్డు వాళ్ళు ఈరోజే శాంక్షన్ చేశారు. అది కూడా ఒక పెద్ద ఎత్తున గొప్ప టెంపుల్గా దాన్ని తీర్చిదిద్దాలనే సంవత్సరం నుంచి టీటీడీ బోర్డుకు నేను మన ఎమ్మెల్యే నిరంతరం మాట్లాడి పరిచయం చేసి ఈరోజే మనకు ఉత్తర్వులు కూడా వచ్చినాయి. 6 కోట్ల రూపాయలు, దానికి 15% దాతల కాంట్రిబ్యూషన్ కావాలి. అంటే 6 కోట్లకు 15% అంటే 90 లక్షల రూపాయలు. మృత్యుంజయకుంట టెంపుల్ చైర్మన్ ఎక్కడున్నారు? రాని పైకి రాహా. టెంపుల్ చైర్మన్ మీరు ఆడిన ఉంటే ఇట్లా టెంపుల్కు కాంట్రిబ్యూషన్ ఎవరైనా చేయాలనుకుంటే అఫీషియల్గా ఈవో టీటీడీ పేరుతో డ్రాఫ్ట్ ఇస్తే ఆ టెంపుల్ నిర్మాణానికి దాతలు మీరందరూ కూడా ఆ టెంపుల్ నిర్మాణానికి 5 కోట్ల 10 లక్షలు తిరుమల దేవస్థానం వాళ్ళు ఇస్తారు. 90 లక్షల రూపాయలు ప్రజల కాంట్రిబ్యూషన్ కావాలి. దాన్ని చాలా 1.5 ఎకరా స్థలం ఉంది, అద్భుతంగా కట్టాలని చెప్పి సంవత్సరం నుంచి ప్రయత్నం చేసి ఇప్పుడు శాంక్షన్ వచ్చింది. ప్రతి ఇంకా 10 కాలాల పాటు వాళ్ళే ఎమ్మెల్యే కావాలా, వాళ్ళే విప్ కావాలా, వాళ్ళ తర్వాత ఇంకెవ్వరూ లేరు, ఒకటే కావాలా. దేవస్థానం యొక్క పాలక మండలి యొక్క ప్రమాణ స్వీకారం జరిగింది. బాలకృష్ణ చైర్మన్గా, అలాగనే మరో 8 మంది డైరెక్టర్లుగా ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగింది. కడప నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలకు సమాన అవకాశం ఇస్తూ ఈరోజు ఈ పాలక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే అన్ని వర్గాలకి, బీసీలు కానీ, పరిజలు కానీ, బ్రాహ్మిన్స్ కానీ ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఇస్తూ ఈరోజు ఈ పాలక మండలి ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో పాలక మండలి ఈ యొక్క దేవస్థానం యొక్క డెవలప్మెంట్ కోసము పనిచేస్తారు, ప్రజల సేవలో నిమగ్నమవుతారు. అలాగనే భవిష్యత్తులో ఇప్పుడు రాని వాళ్ళకి, కొత్త వాళ్ళకి నెక్స్ట్ పాలక మండలిలో అవకాశం కల్పిస్తాము. రొటేషన్ ప్రకారము ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి వస్తాయి. ఈ పాలక మండలిలో బీజేపీ కానీ, జనసేన కానీ ఇద్దరికీ అవకాశం ఇస్తూ ఒక పాలనలో సమకూర్పు చేసి పాలక మండలి ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ రెన్యువల్ జరిగినప్పుడు ఇప్పుడు రాని వాళ్ళకి ఇంకా ఆస్పిరెంట్స్ ఎవరంటే వాళ్ళ పేర్లు తీసుకొని డెఫినెట్గా వాళ్ళకి అవకాశం ఇస్తామని తెలియదు. ఓకే మేడం, ఆయన ఇచ్చుకుని మనం కిందికి పోతామా? ఓకే. ఉండు మనం ఇట్రా రండి. పెద్దయ్య ఇక్కడ చూడండి, కిరెడి స్మైల్ సర్వే సార్ ఇలా చూడాలి. దేవునిగడప సోమేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్గా నన్ను ఎన్నుకోబడిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి అన్న గారికి కృతజ్ఞతలు. కృషి చేస్తానని ఓకే రైట్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దేవునిగడప శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ కమిటీ ఏర్పాటుకు సహకరించిన మా ఎమ్మెల్యే గారు, మా వాసన్న యొక్క సహకారంతో ఈ కమిటీ అనేది ఈరోజు నా వయసు 52 సంవత్సరాలు. ఇంతవరకు దేవునిగడపలో
ఒక చైర్మన్ కానీ ఎవరే కానీ ఎన్నుకున్న చరిత్రే లేదు. మరి ఈరోజు బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన నా బామర్ది బాలకృష్ణకు ఈరోజు చైర్మన్ పదవి రావడం అనేది కూటమి పార్టీ యొక్క ఐక్యతతో ఈరోజు మాధవిరెడ్డి మేడం గారి యొక్క సహకారంతో, మా వాసన్న యొక్క సహకారంతో ఇది ఒక చరిత్ర. ఎప్పుడూ లేని విధంగా ఈరోజు మా దేవుని గడపకు సోమేశ్వర స్వామి దేవస్థానంలో దేవునికి సేవ చేసే భాగ్యం కలిగించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా యొక్క చిరకాల కోరిక కూడా నెరవేరిందని చెప్పక తప్పదు. ఈ సందర్భంగా మేడం గారికి, వాసన్న గారికి ప్రత్యేకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క నూతన కమిటీ ఈ దేవాలయం యొక్క డెవలప్మెంట్ విషయంలో అందరూ కష్టపడి పనిచేయాలని, ఈ దేవాలయంని డెవలప్ చేయాలని వీళ్ళందరినీ కోరుకుంటూ, ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ పార్టీలో చూసాం ఆ శ్రీరామచంద్రుడు, భద్రాచలం యొక్క శ్రీరామచంద్రుడు తెలంగాణ ప్రాంతానికి ఆ దేవుడు దేవస్థానం వెళ్ళిపోతే ఇక్కడ ఏమరా విషయం అంటే ఆ దేవుని యొక్క భూములు మొత్తం 1200 ఎకరాల భూములు ఈ ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉండిపోయినాయి. మరి ఇదే అదునుగా చూసి ఆ దేవులం యొక్క భూములు అన్యాక్రాంతం చేసి ఆ దొంగ రిజిస్ట్రేషన్లు పుట్టించి ఆ దేవుని యొక్క భూములే ఆక్రమించారు. ఈ విధంగా గత ప్రభుత్వంలో జరిగింది. అలా కాకుండా ప్రతి ఒక్క దేవస్థానానికి, అందులో మన సోమేశ్వర స్వామి దేవస్థానానికి కూడా అసెట్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, వెనకబక్కే కళ్యాణ మండపం కూడా ఉంది. దేవస్థానానికి ప్రతి ఒక్క సంవత్సరం ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, మిగులు ప్రాఫిట్టా లాసా అనేది కమిటీ వాళ్ళు కూర్చొని మీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీకు బాగా సహకరించేదానికి బాగా సిద్ధంగా ఉండాలి. ఓకే, నమస్కారం అండి. ఎమ్మెల్యే మాధవరెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి అన్న గారికి వాళ్ళకు ధన్యవాదాలు. వారి వల్లనే మాకు ఈ అవకాశం వచ్చింది. ఇప్పుడుండే దేవుని గడప శివాలయానికి చైర్మన్గా ప్రమాణం చేయించుకుంటున్నాం.